నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. అయితే ఇప్పుడు నిహారిక గారు అన్నారు, ఇప్పుడు రియల్ రియాక్షన్ అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్తో అసోసియేట్ అవ్వడం, సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? అఫ్ కోర్స్ డెఫినెట్లీ చాలా హ్యాపీ ఇదే. అంటే ఇది ఓవర్ నైట్ సింక్ అయింది కాదు కాబట్టి 4 నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ విషయం. డెఫినెట్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మొన్న చాలా విషయాల్లో నాకు ఒక కైండ్ ఆఫ్ ప్రమోషన్ లేకపోతే ఒక సినిమా ఒకటి అలవాటు పడిపోయి ఉంటుంది. నేను తనకు ఫోన్ చేసి, నీహా నేను ఫంక్షన్ ఇంత పెద్దగా చేయరు అంటే, లేదు నీకు తెలియదు ఇప్పుడు ఇలాగే చేస్తాం అన్నీ అంటే, సరే మీకు ఎలా తెలుసు అలాగే చేయండి, నేను జస్ట్ వచ్చి ఐ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని. బట్ ఇది వచ్చే జనరేషన్కి ఎప్పుడు ఇది అప్డేటెడ్ అండ్ ఐఎమ్ గ్లాడ్ నిహారికతో ఇట్లా నేను కొలాబరేట్ అవ్వడం, నీహాతో, వంశీతో. నిహారిక గారు అంటే యాక్చువల్గా ఇది పాన్ ఇండియాని తీసుకోవడానికి ఏంటంటే, ఈ సినిమాకి చాలా ఎక్కువ బడ్జెట్ అని చెప్పేసి బయట టాక్ ఉంది. అంటే స్పాన్ చూస్తున్నా కూడా అర్థం అవుతుంది. సో దానివల్ల పాన్ ఇండియా రిలీజ్కి వెళ్తున్నారా, లేకపోతే పాన్ ఇండియా రిలీజ్ అనే దానికి వేరే అన్న రీజన్ ఏమైనా ఉందా? వేరే భాషల వాళ్ళకి అర్థం కావాలని వేరే లాంగ్వేజెస్ రాసామండి. అందరికీ మనం చేసే సినిమా రీచ్ అవ్వాలని. కానీ నేను పాన్ ఇండియా ఫిలిం చేస్తాను, లేకపోతే తెలుగు సినిమానే పాన్ ఇండియాలోకి చూపిస్తాను, అది రిలీజ్ అప్పుడు చూస్తారు. నిహారిక గారు మీరు అంటే హీరోకి వెళ్ళారు కానీ టీంని మార్చలేదు, సేమ్ టీంతో ట్రావెల్ అవుతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్ అండి. ఎందుకంటే హీరో మారినప్పుడు జనరల్గా టీం కూడా మారుతుంటుంది. మీరు మీ టీంలోకి హీరోని తెచ్చుకున్నారు, సో దట్స్ గుడ్ థింగ్ అనిపిస్తుంది. ఇంకోటి రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కనిపించవచ్చా? రియల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఇన్స్పిరేషన్ ఉందా ఈ సినిమాకి? రియల్ ఇన్సిడెంట్స్ సార్, వంశీ గారు ఏ సినిమా చేసినా రియల్ ఎమోషన్స్ ఉంటాయి సార్. అండ్ ద ఎమోషన్స్ కమ్ ఫ్రమ్ సమ్ రియల్ సిచ్యువేషన్స్, అంతే. వంశీ గారు, ఈ కథని బరిలో దిగడానికి మీకు ఎంత టైం పట్టింది? అంటే కమిటీ కూరల తర్వాత ఇదే కథ అనుకున్నారా, లేకపోతే ఈ కథ మీకు ఎలా ఆప్షన్ అయింది? అంటే ఇది కాదండి, వేరే కథ అనుకున్నాను నేను. తర్వాత కమిటీ కూరలు అవ్వగానే ఒక 1 year తిరిగా. ఆ తర్వాత ఎందుకో ఇది వర్కౌట్ అవ్వట్లేదు, మన టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఇంకేదో చేయాలని చెప్పి దెన్ ఒక కథ అనుకున్నా వాలీబాల్ బేస్ మీద. నాకు ఎవరూ కనపడలేదు ఇంకా వర్ణన తప్పితే. ఈ నిహారిక గారి దగ్గరికి మళ్ళీ అటు తిరిగి మళ్ళీ నిహారిక గారి దగ్గరికి వచ్చాను అనమాట. మేడం నాకు కథ చెప్తా, నాకు ఎవరు కావాలో అడుగుతా అని చెప్పి ఒక 15 minutes కథ చెప్పి, నాకు వరుణ్ గారు కావాలి అని అడిగాను అనమాట. అంటే కథ వినగానే మేడంకి నచ్చింది. సరే నువ్వు ఇలా కాదు, నా దగ్గరికి వచ్చి వరుణ్ గారు అని చెప్పడం కాదు, కథ బాగుంది, ముందు కథ రాసేయండి పూర్తిగా, ఆ తర్వాత నిజంగా వరుణ్ గారికి సెట్ అవుతుందంటే అప్పుడు వెళ్దాం అన్నారు. మళ్ళీ 3 months తర్వాత మళ్ళీ కథ మొత్తం పూర్తి చేసుకుని మేడం దగ్గరికి వెళ్ళా. ఎస్, దిస్ ఈస్ ఫర్ వరుణ్ గారు అని మేము అనుకున్న తర్వాత దెన్ వీ అప్రోచ్డ్ వరుణ్ గారు. అలా అయిందనమాట. ఇట్ టేక్స్ నియర్లీ 1.5 year టైం. గుడ్ లక్ సార్. థ్యాంక్ యూ. నిహారిక గారు మేడం, ఇప్పటిదాకా మీరు ఆడిన గేమ్ అంతా ఒక నదిలో ప్రశాంతంగా తిరిగిన వాతావరణంలా ఉంటుంది. ఇప్పుడు ఇది సముద్రంలో ఈతలాగా ఉంటుంది. దేనికంటే సంక్రాంతికి వస్తున్నామని ముందే డేర్గా చెప్పడం అనేది, ఇంతవరకు షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వకుండా చాలా పెద్ద గేమ్. ఎవరికన్నా చెక్ పెట్టడం కోసం ముందు ఇలా అనౌన్స్ చేస్తున్నారా, లేకపోతే మీకు నిజంగా పర్ఫెక్ట్ ప్లాన్ ఉండిందా? అంతే సార్. అంటే మేము ఎప్పుడు సార్ ఈ సినిమానే కాదు సార్, మేము ఫస్ట్ సినిమా కమిటీ కుర్రోళ్ళు అప్పటి నుంచి మేము ప్రీ ప్రొడక్షన్ చాలా ఎక్కువ చేసి షూటింగ్ డేస్ క్లుప్తంగా ఫినిష్ చేసుకుంటే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ వర్కింగ్. అప్పుడు ప్రొడక్షన్ అప్పుడు మనకి ఇంకా క్లారిటీ ఉంటుంది. ఈ సినిమా కూడా మేము చాలా మంత్స్ నుంచి, వరుణ్ గారు కొన్ని మంత్స్ బ్యాక్ వచ్చారు, కానీ వంశీ గారు మోర్ దెన్ ఇయర్ నుంచి వీవ్ బిన్ వర్కింగ్ ఆన్ దిస్. సో అది ప్లానింగ్ పర్ఫెక్ట్గా జరిగింది కాబట్టి మేము షూట్ డేస్ తక్కువ. సో యాక్చువల్గా చూసుకుంటే మాకు చాలా టైం ఉంది సంక్రాంతి.